కూర్చోండి. కుమారా, నీకు వివాహం చేయాలని నిశ్చయించాం. వధువు ఎవరనుకున్నావు? కస్తూరి నగర రాకుమారి పద్మజ. అందాల బొమ్మ, చక్కని చుక్క. ఆమె తండ్రి పేరు ధర్మతేజ భూపతి. మా సహాధ్యాయి, అత్యంత ఆప్తమిత్రుడు. నీ మూలంగా మా మైత్రి బాంధవ్యంగా మారుతుంది. అది మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇరుగు పొరుగు రాజ్యాలు ఈ విధంగా సన్నిహితం కావడం ఎంతో మంచిది యువరాజా. నీకు అంగీకారమే కదూ నాయన? మన యశోవర్ధనుడు మన అభిప్రాయాలకు ఎదురు చెప్తాడా? లాంఛనప్రాయంగా వధువును చూడడానికి మా చిరంజీవి వస్తున్నాడని ధర్మతేజ భూపతికి తెలియజేయండి. చిత్తం. వధూవరుల చూపుల సంబరం ముగిసిన వెంటనే ముహూర్తం నిర్ణయిద్దాం. ఏం మహారాణి? అలాగే ప్రభు. కుమారా, నీవు ప్రయాణానికి సిద్ధం కావాలి. అలాగే నాన్నగారు. పద మహారాణి. యువరాజా, వచ్చేసింది వచ్చేసింది. అప్పుడే నీ ముఖంలో పెళ్లికాడ వచ్చేసింది. ఉండబోయే నీ గొడవ ఉన్నపాటున పెళ్లి చేసుకోమంటే అది ఒక మాట. పెళ్లి చేసుకునేవారు మీరు. ముక్కు ముఖం తెలియని అమ్మాయిని ఎంత తల్లిదండ్రులు చెప్తే మాత్రం ఎలా చేసుకుంటారు? ఓపెన్ చేద్దామా? ఓ చేసేద్దాం. ఏమిటి అదే మీరేదో చేసేద్దామని చెప్పారుగా, అదే. ఇంతకీ ఆ రాకుమారి ఎలాంటిదో? ఆమె గారి అందచందాలు, గుణగణాలు, రూపురేఖలు, వేషభాషలు, ఆచార వ్యవహారాలు స్వయంగా తెలుసుకోవడం మంచిది. ఆందోళన కొని మనమే ఎవరికి తెలియకుండా మారు వేషాలతో రహస్యంగా వెళ్ళి చూస్తే? మీ అభిప్రాయం నేను ఎప్పుడన్నా కాదన్నా. వాళ్ళు అలా కానివ్వండి. విన్నాం. మా చారుల ద్వారా అన్ని వింటూనే ఉన్నాం. మా పద్మజకు తగిన వరుడని ఏనాడో అనుకున్నాం. ఈనాడు మీరే కోరి రావడం చాలా ఆనందంగా ఉంది. మా రాకుమారుడు రూపంలో మన్మధుడు, ధైర్య సాహసాల్లో విక్రమార్కుడు, సకల గుణ సంపన్నుడు. మీకు అన్ని విధాలా తగిన వరుడు. మీ అభిప్రాయం కూడా చెప్పాలి. అలా ఉన్నా పలాని అడిగితే మా రాకుమారి మాత్రం ఎలా చెప్తారు? చెప్పడానికి ఏముంది? ఈడు జోడు లేని వరుణ్ణి మేము మాత్రం ఆమోదిస్తామా? రాకుమారుడు వస్తున్నారన్నారుగా, రానివ్వండి. వధూవరులు ఒకరినొకరు చూసుకొనివ్వండి. మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. అవునవును, ఆ మాట నిజమే. అలాగే చేద్దాం. హంస, అతడు ఇక్కడికి రాకముందే మనం వెళ్ళి అతని జాగ్రత్తగా పరిశీలించి అతను ఎటువంటి వాడో తెలుసుకోవటం మంచిది కదా? అవునవును. ఆ మూడు ముళ్ళు పడిపోయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టినట్టు అవుతుంది. హంస, నువ్వు నేను మారువేషాల్లో వెళ్ళి మన పొలిమేరలో కూడలి దగ్గర సత్రం లేదు, అక్కడ కాపేద్దాం. అది దాటేగా రావాలి వాళ్ళు. మరి పదండి. మరి తీరా మనం వెళ్ళేసరికి వాళ్ళు దాటిపోతే గుడ్డు పోయిన తర్వాత దొడ్డి వాగలేసినట్టు అవుతుంది. పదండి పదండి త్వరగా. హంస, ఈ దారిని వస్తారా? వస్తే మాత్రం ఇక్కడ బస్ చేస్తారా? అసలు ఇంకో దారి ఎక్కడుందమ్మా? ఈ దారిని వస్తారు, ఇక్కడే బస్ చేస్తారు. ఇంతకీ ఈ వాడే వస్తారన్న నమ్మకం ఏముంది? మీ అనుమానాలు మీరును. అడుగు, ఎవరు? ఎవరో పల్లెటూరు గబ్బిలాళ్ళు. ఇదేదో కోడలిగా ఉంది, ఇక్కడ ఆగుదామా? ఆక మరి అసలే ఆకలితో సత్తుంటే ఆగి ఈ సత్తంలో తిండి తిప్పలు చూసుకుని ఆ మైన నిదానంగా బయలుదేద్దాం. చూసినా తిలకలు తిలకలు. నోరు మీద మర్యాదగా మాట్లాడు. మన దేవుడు ఏ ఊరైతే నీకే అయ్యా? మా ఊరి సంగతి నీకెందుకయ్యా? అయ్య బాబోయ్, ఏమో సిందరిలాగుందే. నూరా వీపుకు దగ్గర మనకెందుకురా? వంటలు చేసుకోండి. అంటే ఈడ మీరే వండి వడ్డించలేదా? ఆ పద్ధతి ఇక్కడ లేదమ్మా, మీరే వంటలు చేసుకోవాలి. పొట్ట నింపుకోవాలిగా, తప్పదురా నారయ్య. పద. అదేంటయ్యా పొయ్యి ముందు కూర్చుని అట్ట ఏడుస్తావు? పొయ్యి వదడానికైనా నీలాంటి చిన్నదాన్ని చేసుకోలేదే అని ఏడుస్తున్నా. పెట్టే, నువ్వేగా నోరు మీమని చెప్పా. మీ మంది నీ నోరు, నా నోరా? సరే, ఎవరి నోరు అయితే గాని. నీ పేరేంటన్నావు? పేరమ్మ. పేడమ్మా? పేడమ్మ కాదు, పేరమ్మ. చూడా, ఒంటరిగా ఉందని బలవంతం చేస్తావా? ఏ కళ్ళు ఎత్తుకెక్కినాయా? బలేదాని లేబులేమ్మా, నేను ఎత్తుకోపోతే నువ్వు ఉట్టికెక్కుండేదానివి. అదిగో చూడు.
బుల్లెమ్మ, నువ్వు మల్లెపూలా ఉన్నావు. నువ్వు ఉల్లి కడలా ఉండవులే. అది నిజం బుల్లెమ్మ, ఉల్లికి మల్లికి మంచి జోడ. సైరే బుల్లె, ముత్యాలు నిన్ను చూస్తుంటే అట్టకి కళ్ళల్లో కళ్ళెట్టి కూకోవాలనిపిస్తుంది. ఒగ్గేయటానికి బుద్ధి ఉండటం లేదు. మరి నాకు అత్తగంది సైరే మధ్య నీకు అట్ట కనిపిస్తుంది. అయితే బుల్లె, రేపు ఈ పాటికి ఇక్కడ ఈ తోటకి వస్తానని ఒట్టే చెప్పు. నువ్వు వస్తానంటే నేను ఓ సైరే మధ్య వస్తాగా ఒట్టే. వద్దు. పేరమాయ్, నువ్వే అచ్చం చచ్చిన మా మేనత్ కూతురులాగా ఉన్నావు. ఎవరు చచ్చింది? మీ మేనత్త మేనత్త కూతురా? ఇద్దరు చచ్చారులేదు. ఇప్పుడు ఎందుకు గొడవ? అదేంటి ఉన్నదంతా మన ఇద్దరం ఊడ్చిపెట్టి తినేసాం. అన్నాలు తినే స్థితిలో ఉన్నారా వాళ్ళు? అది తెలివైన వాళ్ళు చేసే పని. మనమే ఉన్నాం. ఎందుకు? నీ మొక్క నేను, నా మొక్క నువ్వు, మిడుకు మిడుకు అంటూ చూస్తూ కూర్చోవడానికి. ఏంటి ఎవరు మా దూరం బందుతున్నావే? దగ్గరికే వస్తాను. అమ్మా, ఈ వివాహం నాకొద్దమ్మా. పద్మ, అవునమ్మా, నా మనసుకు నచ్చిన వరుణ్ నేనే చూసుకున్నాను. ఎంత చక్కని వాడు, కన్నుల పండుగ చేశాడమ్మా. ఎవరమ్మా వరుడు? నాగరికత నాశనం చెయ్యని స్వచ్ఛమైన గ్రామసీమలో పెరిగిన అదృష్టం ఉంటమ్మా. ఒక పల్లెటూరు వాడిని ప్రేమించా అమ్మా. అక్కడ మీ నాన్నగారు కొండంత ఆశతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంటే ఇదా నువ్వు చెప్పే మాట? అదేదో మీ నాన్నగారితోనే చెప్పు. రా. ఇది మాకు అవమానంగా ఇంకేమిటి? మా కుమార్తెను చూడడానికి వచ్చి ఎవరో పల్లెటూరు పిల్లలకు మనసిచ్చారు కదేంటి? అది దైవ నిర్ణయం. కాకపోతే స్వవిషయం. నీవు కాబోయే మహారాజు, స్వతంత్రుడు కాదు. నీ వంశ మర్యాదలు కాపాడే బాధ్యత నీ మీద ఉంది. ఏది ఏమైనా సరే మీ కుమార్తెను వివాహం ఆడలే. ప్రభు, ప్రభు, అమ్మాయి యశోవర్ధన్ వివాహం ఆడనంటుంది. అతను మన అమ్మాయిని చేసుకుని అంటున్నాడు. మహారాజా, పొరపాటే. మీ అమ్మాయిని తప్పకుండా వివాహం చేసుకుంటా. అదేమిటి, నాతో పరిహాసాలు ఆడుతున్నావా? మిత్రుని కుమారుని అని ఇంతసేపు ఉపేక్షించాను. అది కాదు మహారాజా, నేను చూచిన చిన్నది, నా మనస్సు దోచిన సుందరి మీ అమ్మాయి. అంటే మా అమ్మాయి పల్లెటూరు పిల్ల, అనాగరికురాలా? ఇంకా నన్ను అవమానిస్తున్నావా? అమ్మా, బాగుంది. ఇద్దరే, ఒకరిని మించిన వాడు ఒకరు. నాయన యశోవర్ధన, ఈ శుభవార్త నాన్నగారికి పంపించరా? అలాగే మహారాజా. పద్మావతికి వివాహం నిశ్చయమైపోయింది. పద్మావతికి వివాహం నిశ్చయమైపోయింది. వీల్లేదు. పద్మావతి నన్ను తప్ప ఇంకెవరిని పెళ్ళడానికి వీల్లేదు. ఆ పావురం చూసారే, ఎంత ముచ్చటగా ఉంది. అవునమ్మా, ఎక్కడి నుంచి ఎదురొచ్చిందో. ఏమి, ఎక్కడి నుంచి వచ్చాది? ఏ దేశాలు చూసాది? నా ప్రియుడు యశోవర్ధనుడు పంపాడా నిన్ను? ఏమని ప్రేమ సందేశం పంపాడే? మాట్లాడవే. ఓ అబ్బో, నేనున్నానని సిగ్గుపడుతున్నట్లున్నదే. పోని కళ్ళు చెవులు మూసుకుంటాలే, చెప్పు. విన్నావా నా హృదయం ఏమేం చెప్తుందో? నా చెలికాని కోసం రాత్రి పొగలు కలవరిస్తుంది. అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీ తాపం చల్లార్చడానికి వచ్చిన చంద్రుడు, నీ అందానికి ముగ్ధుడైపోయిన మన్మథుడిని. రా రా సుందరి, రా.
నీ మేలు కోరే ఇంటి మునరుదిరాక్ష. ఆమె సమ్మతి, ఆమె తల్లిదండ్రుల సమ్మతి లేనిదే నీవు పద్మావతిని తాకలేవు. బలవంతం చేసేవా నీ తల వేయి ముక్కలవుతుంది. సమయానికి గుర్తు చేసావు డిండిమా. ఆ సమ్మతి పొందటం ఏమంత కష్టం? ఎవరో మాయావి ఉద్యానవనంలో రాకుమారిని. ఎవడా మాంత్రికుడు? దెబ్బలు పారిపోయాడు. మీరెవరు? ఆనందనగర యువరాజు. దేశాటనకు బయలుదేరాను మహారాజా. ఇక్కడ ఈ సుందరిని ఎవడో జడదారి బలత్కరిస్తుంటే వచ్చి అడ్డుపడ్డాను. ఈమె మీ కుమార్తెనా? అవును బాబు, సమయానికి దేవుళ్లాగా వచ్చి అమ్మాయిని కాపాడావు. నీ రుణం తీర్చుకోలేను నాయన. అమ్మా పద్మ, రాకుమారి, పద్మ, రాకుమారి, పద్మ, లేమ్మా. అమ్మా అమ్మా, ఎవరో మాంత్రికుడు వెళ్ళిపోయాడమ్మా. వీరు వీరేనమ్మా నిన్ను ఆ పాపాత్ముని బారి నుండి కాపాడారు. వీరకుమార, మీరు మా ఆతిథ్యం స్వీకరించక తప్పదు. రండి పదమ్మా. వీరకుమార, మా పద్మను కాపాడిన నిన్ను నేను మనసారా అభినందిస్తున్నాను. ఏం కావాలో కోరుకు. ధన్యుని ప్రభు, ధన్యుని. మహారాజా, మీరు ఎంతో అదృష్టవంతులు. సాక్షాత్తు రతీదేవినే మీ బిడ్డగా పొందారు. మీ కుమార్తె నా చిత్తాన్ని అపహరించింది. నేను మీ అల్లుడయ్యే భాగ్యం ప్రసాదించాను. రాకుమార, అసాధ్యాన్ని అర్థించకు. మహారాజా, నా వంటి శక్తివంతుడు, విద్యావంతుడు, సత్కుల సంజాతుడు మీ కుమార్తె చేపట్టడానికి అనర్హుడా? అది కాదు, నా చిన్ననాటి మిత్రుని కుమారునికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. రాములాలేగా పుచ్చుకున్నది. అభిప్రాయం మార్చుకున్నట్లు తెలియజేయండి. అసంభవం. ఇచ్చిన మాట తప్పలేదు. మరి నాకిచ్చిన మాట? ఎక్కడి నుంచో ఎగురొచ్చిన అపరిచితుడవు ఏదో ప్రభువులు తలవిచ్చారని గొంతమ్మ కోరికలు కోరడమా? ఇంకేదైనా కోరుకో. కాదమ్మా, మీ కుమార్తె నా భార్య కావాలి. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదా ఏం చేయగలరు? మర్యాదగా రాకుమారిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? లేక నాన్న వీడు వీడు సరిగా పోల్చారు రాకుమారి. జై జ్వాల జ్వాలిని. మామగారు ఇప్పుడేమంటారు? మాయదారి, నా ప్రాణాలు పోయినా సరే నీ కోరిక కొనసాగదు. అత్తగారు మీరేమంటారు? సమ్మతించను. మీ చేత సమ్మతి పొందకపోతే నా పేరు రుద్రాక్షుడే కాడు. జై జ్వాల జ్వాలిని. గమనిక, ఈ మూర్ఖ దంపతులను మణికర్ణిక తడాకంలో తమ కుమార్తెను నాకిస్తామని సమ్మతించేదాకా ప్రతిరోజు నీటిలో నుండి బయటికి తీయించు. సలసలా కాగే బాణాలిలో వేపుతూ సమ్మతిస్తాం సమ్మతిస్తాం అనేదాకా హింసించే బాధ్యత నీది. జాగ్రత్త, ప్రాణాలు మాత్రం పోకూడదు సుమా. ఆ యశోవర్ధని తల్లిదండ్రులను కూడా నానా హింసలు పెట్టాలి. ఆ రాజ్యంలో అల్లకల్లోలం చెరగగాలి. ఆహాకారాలతో అల్లాడిపోవాలి. వెళ్ళు. ఏ కునే లేచి ఓడి మొగం చూసినామో గానీ ఈ ఆలంతా రామ్ భజన అయిపోయింది. మొగం చూసినావు, నీ మొగం నేను, నా మొగం నువ్వు. ఇంతకు నువ్వు చేతగా నోడివి. ఏంటి నేను చేతగానున్నా? ఆ మాట వద్దని ఈసారి చెప్పాను. ఇదిగో ఏం చెప్పలే, కోడుకు ఇంగానే చేప బయలుదేరినా ఒక చేపట్టి కొట్టు. ఇవాళ వైకుంఠగా కాస్త వద్దే అంటూ ఓకే అంటబడి వచ్చేసింది. ఇదిగో అక్కడ ఒక కొరేను ఉంది, అందులో వలవి 2 చిత్రమైన చేపలు పెడతాయి. అవి మీ మహారాజు గారికి బహుమతిగా ఇచ్చావంటే నీకు ఎంతో ధనం ఇస్తాడు. అలాగే తల్లి, అయితే రావే సింగే, వస్తాం తల్లి. వస్తాం తల్లి. చేపల పొలంగా ఏపుకొని భోంచేస్తే మా రాజా మా రాజా ఇట్లాంటి అపురూపమైన చేప దొరికితే దొరవరికి ఇవ్వటం రివాజే కదా అని తీసుకొచ్చినాం మహారాజా. ఆనకు తమ చిత్తం సత్తయ్య,
వీటిని ముక్కలు పోయకుండా వేయించాలి. అలాగే దొరా. మా కోసం సుమా నువ్వే వంట చేయాలి. అంతకన్నా దొరా. వీళ్ళకి 100 వరహాలు ఇచ్చి పంపించు. అయ్యా అలాగే దొరా. అదండి ముక్కలు పోయకుండానే వండమన్నారు మహారాజు గారు. నాదేం పోయింది, అలాగే వండేస్తా. ఏమంటారు? సమ్మతిస్తారా లేదా? మా ప్రాణాలు తీసినా సరే సమ్మతించం. అయితే సమ్మతించే వరకు రోజు ఇలా అవస్థపడాల్సిందే. ప్రభు ప్రభు మహారాజా 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 చేపలు మహారాజా చేపలు. ఏమైంది? ఏమిటి కంగారు? ఏం చెప్పమన్నావు ప్రభు? ఇంద్రదానం మహేంద్రదానం నాకంతా ఏమైందిగా ఉంది ప్రభు. ఏం జరిగిందో చెప్పు. పెనంలో 2 చేపల్ని వేసి వేపుతున్నానండి. ఇంతలో హఠాత్తుగా ఒక మెరుపు, ఆ పైన దడదడమని చెప్పేసి ఒక పిడుగు. వెంటనే వంటగది పైకప్పు చీల్చుకొని ఒక అందాల సుందరి దిగింది ప్రభు. దిగంగానే ఆ 2 చేపల్ని 2 చేతులతో పట్టుకుని సమ్మతిస్తారా లేదా అని అడిగిందండి. మేము సమ్మతించం అన్నాయండి. సమ్మతిస్తారా లేదా అని అడిగిందండి. మేము సమ్మతించం అన్నాయండి. ఆ తర్వాత ఆ 2 చేపలతో పాటే మాయమైపోయింది ప్రభు ఆ సుందరి. ఏమిటి కట్టుకథ? ఎవరైనా నమ్ముతారా? దేవుడు తోడు ప్రభు, నా కన్నాలో చూశాను. చిత్రంగా ఉంది. సరే, అదే చేపల వాళ్ళతో చెప్పి అలాంటివి 2 చేపలు తెప్పించు. మేమే స్వయంగా దగ్గరుండి వండించి ఆ విపరీతం ఏమిటో చూస్తాం. చెప్తాం. ఏమంటారు? ఇప్పుడైనా సమ్మతిస్తారా లేదా? సమ్మతించాం, ఎన్నటికీ సమ్మతించాం, ఏం చేసినా సమ్మతించాం. అయితే సమ్మతించే వరకు రోజుని అనుభవించాల్సిందే. ఆగు! ఎవరు? ఏమిటి విచిత్రం? ఎవరి చేపలు? మూర్ఖుడా, వివరాలు కావాలా? నన్నే ప్రశ్నిస్తున్నావా? అనుభవించు. నా కడిగి పెట్టిన అంత శూన్యమైపోయింది. అయ్యో అయ్యో కడిగి పెట్టిన అయ్యో అయ్యో భగవంతుడా. అయ్యో దృష్టి అనిపించడం. ప్రభు 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 ఈ అంధత్వంతో జీవితాంతం బాధపడవలసిందేనా? మీ నాన్నగారికి దృష్టి వచ్చే మార్గమే లేదా? అమ్మా, కలవరపడకమ్మా. నమ్మశక్యం కాకుండా ఇదేదో బలవత్తరమైన సంఘటన. దీనికి విరుగుడు కూడా ఉండి ఉంటుంది. అమ్మా, నేను పెడతాను. నాన్నగారి చూపు సాధించి తిరిగి మీ సన్నిధానానికి వస్తానమ్మా. వద్దు బాబు, వద్దు. పోయిన చూపుతో నిన్ను కూడా పోగొట్టుకోలేదు. నాన్నగారు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇక మీద నువ్వే నా కంటి చూపు బాబు. నాన్నగారు, అలా అనకండి. మీరు పోగొట్టుకున్న చూపు తిరిగి తీసుకొచ్చి పుత్రుడిగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను. ఆశీర్వదించి పంపండి బాబు. అమ్మ, దీవించి పంపాలి. నన్ను ఎందుకు ఎదురు తీసుకొచ్చావు? అంతపాటి అర్థం చేసుకోలేని అర్ధకురాలివా, లేక నా నోట చెప్పించాలనే అభిలాష? దుర్మార్గుడా, నా తల్లిదండ్రుల్ని ఎందుకు అలా చేపలుగా చేసి హింసిస్తావు? తల్లిదండ్రులతో ఆటలాడవలసిన వయసు కాదు, ప్రియుడి సందిటిలు ఊగుతూ ఊసులాడవలసిన వయసు. రాసుందరి, మళ్ళీ నన్ను తాకావా? నిన్ను తాకకుండా ఉండగలను. మూర్ఖుడా, నా మనసు ఎప్పుడో ఇంకొకరికి అంకితం అయిపోయింది. నేడో రేపో వివాహం కాల్సిన నన్ను ఇలా మాయతో తీసుకొచ్చి బలవంతం చేయడం న్యాయమా? న్యాయాలు తర్వాత ఆలోచిద్దాం. ముందు నా కౌగిటిలోకి రా. ఆకాశంలో ఈ రుధిరాక్షని కౌగిలి తీశావు. ఎక్కడికి వెళ్ళా తప్పించుకోలేదు. మూర్ఖుడా, సమ్మతించని స్త్రీని పొందాలంటే విరతాక్షిణీ దేవిని ప్రసన్నం చేసుకోవాలని తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నావా? నీ అంతాన్ని నీవే అందుకుంటున్నావా?
పొరపాటు తల్లి, పొరపాటు. ఈమె సౌందర్య దాహంలో నాకు రాబోయే ఆపదను మరిచాను. ఆ విరసాక్షిని దేవిని ప్రసన్నం చేసుకునే ఈమెను పొందుతాను. రావే నా జీవనేత్రి. దమనిక, ఏమిటి? తండ్రి దృష్టి సాధించడానికే యశోవర్ధనుడు బయలుదేరాడు. తప్పకుండా సాధించగలడని నా అనుమానం. వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. దమనిక, అష్టక్షుద్రికులను హెచ్చరించు. మార్గ మధ్యంలోనే అష్ట కష్టాలు పెట్టి మట్టి చేయమని మా ఆజ్ఞగా తెలుపు. ఏమిటి విచిత్రం? చెట్లకు పళ్ళవలే ఈ తనలేమిటి? అందగాడా, నన్ను అందుకోగలవా? చిన్నవాడా, నన్ను తాకగలవా? అనుమానం తీరాలంటే ఒక్కసారి తాకి చూడు. ఆశ్చర్యపోతామే? ఆశ్చర్యకందరమే మేము నిన్ను అలరించడానికే వచ్చాం. నీకు నచ్చిన దానిని, నీ మనసు మెచ్చిన దానిని మాలో ఎవరినైనా సరే ఎన్నుకో. మీలో ఏ ఒక్కరినో ఎన్నుకుంటే మిగిలిన వారికి అన్యాయం చేసినట్టు కాదు. వాళ్ళకి ఈర్ష్య రాదు? రాదు. మాలో ఏ ఒక్కరికి ఆనందమైనా అందరికీ ఆనందమే. ఆలోచించుకో, ఆలస్యం చేయకు, తొందరగా రా. ఏమిటి విచిత్రం? ఆ ఘోరారణ్యం ఏమిటి? ఈ సుందర మందిరం ఏమిటి? మీరంతా ఎవరు? మీకు కన్ను లోపించడం ఏమిటి? అదంతా నువ్వు అడగను కూడదు, మేము చెప్పను కూడదు. రా. వీరుకుమారా, మళ్ళీ రేపు రాత్రి దర్శనం చేసుకుంటాం. మేము వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ తాళం చెవులు. వీటితో ఏం చేయాలి? పగలంతా ఒంటరిగా ఉంటావుగా, అది ఆ మూచి ఉన్న 5 ద్వారాలు చూసావా? వాటిని తెరిచే తాళం చేతులే. ఆ వెండి ద్వారం తెరిస్తే ఇష్టాన్న భోజనాలు ఉన్నాయి. ఆ రాగి ద్వారం తెరిస్తే రకరకాల సంగీత సాధనాలున్నాయి. ఆ కంచు ద్వారం తెరిస్తే అందులో చిత్ర విచిత్ర వస్తువులు ఉన్నాయి. ఆ ఇనుప ద్వారం తెరిస్తే అందాల నందనోద్యానంలోకి వెళ్ళచ్చు. అన్నిటినీ తెరిచి చూడవచ్చును, కానీ ఆ చెంగల ద్వారం మాత్రం తెరవు. అందులో వెళ్ళచ్చు. ఏమి ఎందుకని అడగవద్దని ముందే చెప్పాంగా. ఇదిగో సంధ్య పడగానే తిరిగి వస్తాం. సెలవు.
వీరకుమార, మీ మేలు మర్చిపోలేము. ఏమీ ఆశ్చర్యం, మీ అందరికీ లోపించిన కళ్ళు తిరిగి వచ్చినాయి. వీరంతా ఎవరు? వీరెనమండగురు మంత్రగత్తెలు. మంత్రగత్తెల? అవును,
అష్టక్షుబ్దిక అని వారి పేరు. మేమందరము రాకుమారుమే. ఈ క్షుబ్దికలు మమ్మలను కూడా మోసం చేసి తీసుకుని వచ్చి మా అందరికీ ఒక్కొక్క కన్ను పోగొట్టి మమ్ము బానిసలుగా చేసి హింసించారు. ఈ విగ్రహాన్ని నాశనం చేసి అగ్నివీరుడని పేరు పొంది మాకు విముక్తి కలిగించారు. అగ్నివీరుడా? అవును. విగ్రహంలోని అగ్నిని ప్రజ్వలింపజేసి దాన్ని నాశనం చేయటం ఒక అగ్నివీరునికే తగులుతా. అది నీ వల్ల జరిగింది. పోయిన మా కన్నులు మాకు లభించాయి. నేను మా నాన్నగారి దృష్టి కోసం బయలుదేరాను. మీ దృష్టి మీకు లభించింది. అది శుభసూచకమే. మా తండ్రి గారి దృష్టి కూడా లభిస్తుందన్న నమ్మకం నాకు కలిగింది. వస్తాను. నీ సమక్షంలో మా కుమారుని విడిచి వెళ్తుంది. ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. జగజ్జనని, నా చిట్టి తండ్రి నీకు అప్పగిస్తున్నా. కంటికి రెప్పలా కాపాడమ్మా. నాయనా జయవీరా, ఇంకా మేము వెళ్ళొస్తాం బాబు. నాకు భయం వేస్తుంది. నన్ను ఒక్కడిని విడిచి వెళ్ళిపోతారా అమ్మా? ఒక్కడినే అంటావేమిటి బాబు? సాక్షాత్తు మహాశక్తే నీకు తోడుగా ఉంది నాయన. నాయన, నీకంతా తెలుసుగా. ఈ గండం గడిస్తే నిన్ను ఇంటికి తీసుకుపోతాం. ఎడవకు నాయన. ఎడవకు బాబు. రాణి, ఏ సమయం లేదు బాబు. నేను వెళ్ళొస్తాం బాబు. బాబు, ఏమిటి? నేను చెప్పుతా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా దగ్గర రాకు. ఎందుకు అలా భయపడతా బాబు? నీకేం భయం లేదు. నిజంగా నువ్వు నాకేమీ చెయ్యవా? ఏమి చేయను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే చెప్తాను. బాబు, దూరం నుంచి అంతా చూశాను. నాకేం అర్థం కాదు. ఏమిటో తెలుసుకోవాలనే వచ్చాను. నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళు ఎందుకు వెళ్ళారు బాబు? నాకు ఒక గండం ఉందట. ఆ గండం తప్పించడానికి మా అమ్మ నాన్న ఇక్కడ దాచి వెళ్ళిపోయారు. గండమా? అవును. ఎక్కడో ఒక విగ్రహం ఉందట. ఆ విగ్రహం నాశనమైన 3 రోజుల్లో దాన్ని పడగొట్టిన వారి చేతిలో నాకు మరణం ఉంది. నిన్ననే ఎవరా విగ్రహాన్ని నాశనం చేశారట. ఆ సంగతి తెలిసి మా వాళ్ళు రహస్యంగా నన్ను ఇక్కడ దాచారు. చిత్రంగా ఉంది. ఆ విగ్రహం నాశనం చేసిన వాడి చేతిలో నీకు మరణమా? అవును, అలాగని నా జాతకంలో ఉంది. అవన్నీ పిచ్చి నమ్మకాలు బాబు. నీకే ఆపద? నీ ప్రాణానికి నా ప్రాణం అంట. అయితే ఈ 3 రోజులు ఇక్కడే నాతోనే ఉంటావా? ఓ, అలాగే. తప్పకుండా నీతోనే ఉంటాను. నిన్ను మీ తల్లిదండ్రులకు అప్పగించే పెడతా. నువ్వెంత మంచివాడివి. ఎవరిలాగా వచ్చావు? ఓం హోయ్ హోయ్ గోకర్ణ. ఆహా, భలేగా ఉంటావు. ఏసుకు తింటే బాబా. ఉల్లికారం ఎట్టి ఉడకనిస్తే భలేగా ఉంటాది. అవును, ఆ మాట నేను విన్నాను.
అయితే నువ్వు చాలా బాగా వండుతావు అన్నమాట. ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదే? పేరు తెలియకుండా నీకు ఆహారం అవటం అన్యాయం. అవును, నా పేరు లంబకర్ణ. నీ పేరు? నా పేరా కుంభకర్ణమ్మ. నీ పేరు సానా బాగుంది. ఒక్క పేరేనా? అయితే నేను బాలేదా? ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ అందం చందం నేను ఎలాంటిదాన్నో తెలుసా? ఎలాంటి దానివి? అయ్యో సత్య, అయ్యో అయ్యో, ఆ మంత్రం అనకు. నువ్వు ఆ మంత్రం అన్నావంటే ఈ తమ్మిటి నా ప్రాణాలు తీస్తుంది. నువ్వు ఆ మంత్రం అనకు, నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, ఆ మాటకి ఈ సమ్మటికి సంబంధం ఏమిటి? అయ్యో, విరోధుల కోసం దీన్ని కాపలా ఎడితే ఇది నన్నే కొట్టి నా ప్రాణాలు తీస్తోంది. అయ్యో అనకమ్మా. ఓహో అలాగా, పాపం ఆకలిస్తుందేమో. ఉల్లికారం వేసుకుని బాగా వండుకొని తిను, కడుపు నిండా తిను. అయ్యో అయ్యో, గిరిగిరి గిరిగిరి గింగిరితా. అయ్యో, గిరిగిరి గిరిగిరి గింగిరితా. అయ్యో. బాబు, ఏమిటి అడుగుతున్నావు? మంటికి వెళ్తామా? తెగ ఉంటుంది. అవతల కర్రలు ఉన్నాయి, వడ్లు ఉంది, చీల్చేదా? నువ్వు కుర్రాడివి, నువ్వు వద్దు బాబు, కూర్చో. నేను వెళ్ళి పెళ్ళేసుకొస్తాను. బాబు 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 బాబు, అయ్యో భగవంతుడా, ఏమిటి ఘోరం? నా చేత ఎందుకింత పాపం చేయించావు? నవ్వుతున్నాడు నన్ను. అన్నాన్ని పిలిచిన పచ్చి పాప నా చేతుల్లో మరణించేటట్లు ఆసేవా? కొండంత ఆశతో వాళ్ళ బిడ్డను దక్కించుకుంటాము. ఘోరం చూసి ఏమవుతారు, ఎంతని విలపిస్తారు? బాబు తప్పలేదురా. ఎంత జాగ్రత్త పడిపోయినా నిన్ను కాపాడుకోలేకపోయా బాబు. దైవ నిర్ణయం తప్పించడం మన తరం కాదురా. విచారించి ఏం ప్రయోజనం? ఊరుకో. మనస్సు గడవ చేసుకో. ఎంత ఘోరం జరిగిపోయింది. రాణి పదరాని రుణం తీరిపోయింది. ఈ ముద్దలు నాకు ఇంకా కనిపించదు. రాణి పదరాని. మాత, ఈ బాలుడి శరీరాన్ని భద్రంగా కాపాడే భారం నీది. బాబు, ఎలాగైనా సరే, ఎన్ని కష్టాలు పడైనా సరే నిన్ను బ్రతికించుకుంటాను బాబు, బ్రతికించుకుంటాను. మునీంద్ర, మునీంద్ర, దారి తప్పి ఈ కారడీలో తిరుగుతున్నాను. కస్తూరి నగరానికి దారి చెప్తారా? మునీంద్ర, 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 మునీంద్ర. నా ఏకాగ్రతను పక్కన చేశావు.
ఎలుకవైనా కాలతీరిన నీవు ఎలుకవైపో. మునీంద్ర, ఇంత ఘోరంగా శపించకండి. అసలే కష్టాలతో అల్లాడుతున్నాను, ఇంకా నన్ను ఎందుకు బాధిస్తారు? రక్షించండి. అయ్యో, ఇక నాకేది దారి? కనికరించండి స్వామి. కన్నీళ్లతో మీ పాదాలు కొడుతాను, కనికరించండి స్వామి, కనికరించండి. నోరు జారిపోయింది, అనుభవించక తప్పదు. మునీంద్ర, నిరపరాధం, తెలియక అపరాధం చేశాను. జీవితం అంతా ఇలా గడపాల్సిందేనా? ఈ పాపాన్ని మరణించండి. ఆసక్తి ఉంది. అయినా రాత్రులు ఎలుకగా మారి పగల మాత్రం నీవు యథాప్రకారంగా ఉంటావు. అంతకు మించి నేనేం చెయ్యలేను. నీకు మేలు కలుగుతుంది. వెళ్ళిరా. అయ్యా బాబు, మీకు పుణ్యం ఉంటుంది, గొంతు కాసిపోతుంది. మీ కమండలో ఉన్న మంచి తీర్థం కాస్త ఎవరు? అయ్యా, మీకు దండం పెడతాను, చచ్చిపోయేట్టున్నాను. ఎవరో మిమ్మల్నేనండి. అయ్యో బాబు, ఇది ఎక్కడో చెవిటి గొడవలాగుందే. మనమే తీసుకుంటా అయితే సరిపోలా. కుమకమ్మలు గమగమ్మలు, గమగమ్మలు గుమ్మగమ్మలు, ఏంటి వంటకాలు వాసన వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పా? ఎక్కడా వాసన? పళ్ళు పలహారాలు. అరే, నా కోసం పెట్టేస్తున్నారా? వస్తున్నా. జిలేబీ, లడ్డూలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు. నీ దీక్షకు మెచ్చా. విరసాక్షి, వచ్చావా తల్లి? ఎన్నాళ్లకు కనికరించా. ఏం కావాలి? ఈ కఠోర బ్రహ్మచర్య దీక్ష నుండి విముక్తి చేయి తల్లి. ఈ శిలాసనం కింద ఉన్న అందాల బొమ్మతో నా వివాహానికి అనుమతి ప్రసాదించు మాత. రుచిరాక్ష, ప్రకృతికి విరుద్ధంగా వరం కోరుతున్నావు. ఆ వరం నేను ప్రసాదించలేను. అంత అసక్తురాలైతే నిన్ను నేనెందుకు ఆరాధించాలి? నీ అనుగ్రహం నాకు అనవసరం. వెళ్ళిపో. నా కోరిక ప్రకృతికి విరుద్ధమని ఎలా సిద్ధించదో నేను చూస్తాను. జై జ్వాలా జ్వాలిని. ఎవడా నువ్వు? ఏది నా సుందరి? తొందరగా నాకేం తెలియదు బాబు. నా పేరే అల్ల ముక్కల ఆందోళన. ఈశ్వర, ఈ మోసానికి ఫలితం అనుభవిస్తాం. చేజారిపోయిందిరా సుందరి. ఈ మూర్ఖుడి మూలంగా నాశలని సర్వనాశనమయ్యా. దుష్ట, నిన్నేం చేస్తానో చూడు. జై జ్వాలా జ్వాలిని. ఈ పంజరంలో ఇలాగే అల్లాడుతూ దూరదండి. ఏదిరా నా అందాల గుమ్మ, అపరంజి బొమ్మ? మూషికమా? ఏమిటి ఆశ్చర్యం? అసంభవం. పసిడి రేఖల పద్మ ఎక్కడ? మసికొట్టు ఈ మూషికం ఎక్కడ? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నన్ను బాబు ఎందుకు ఇలా హింసిస్తావు? ఒక్కసారిగా నా ప్రాణాలు తీసి నీ కట్టి తీసుకో. మీరెవరు? ఇందాకటి నుంచి విలపిస్తున్నది మీరేనా? విలపించక ఏం చేయమంటారు? ఆ పాడు పిశాచి నన్ను ప్రాణాలతో హింసిస్తోంది. పిశాచ? ఎవరా పిశాచి? అయ్యా, ఆ వివరాలన్నీ మీకు ఎందుకు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆవేశపడకండి.
మీకొచ్చిన బాధ ఏమిటి? ఈ మందిరం ఎవరిది? ఇక్కడ మీరేం చేస్తున్నారు? చెప్పి ప్రయోజనం ఏమిటి? నరులెవ్వరూ నా దురదృష్టాన్ని మార్చలేరు, నా కష్టాన్ని తీర్చలేరు. నేను తీరుస్తాను, చెప్పండి. ఇదిగో చూడు. ఏమిటి ఏమిటి విచిత్రం? నా 2 కాళ్ళను రాతిగా మార్చేసి లేవలేను, నడవలేను. మరి ఈ నెత్తురుసారులేమిటి? అదే రోజు ఆహారం ఇచ్చే ముందు ముళ్ళ కొనడాతో కొట్టి మరిగిపోతుంది. ఎవరు ఎవరు ఆ రాక్షసి? రాక్షసి కాదు, అదొక యక్షిని. పేరు కామాంధకి. దయచేసి మీ కథ నాకు వివరంగా చెప్తారు. నా సాయశక్తులా కృషి చేసి మీ విమోచనకు ప్రయత్నం చేస్తాను. అంధుడు నేత్రాల కంటే మరేం కోరుతాను? చెప్పండి. తప్పకుండా చెబుతాను, తప్పకుండా చెబుతాను. నా పేరు శశాంకవర్మ. తోరణ రాజదంపతులకు ఒక్కగానొక్క కుమారుడు. ఒకనాడు వేటకై బయలుదేరాను. అరణ్యంలో ఎంత అందంగా ఉన్నాడు. వాణ్ణి చేపట్టాలి. ఆపేవి నీ తీయని గానంతో, అద్వితీయమైన నాట్యంతో నన్ను మైమరిపించావు. నీ అనన్య సామాన్యమైన లావణ్యం చూస్తూ ఉంటే దేవకన్యవానే భ్రమ కలుగుతోంది. సుందరి, ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఉన్నావు. ఎవరు నువ్వు? నేను ఒక అభాగిని రాకుమార. కారణాంతరాల వల్ల కన్నవారికి దూరమై ఈ కికారణ్యంలో ఏకాకిని అలమటిస్తున్న కన్యను. నా పేరు ప్రసూన. విచిత్రంగా ఉంది. ఏం నేరం చేశావని నిన్ను దూరం చేశారు? ఆడదాన్ని జన్మించడమే నా నేరం. అందంగా ఉండటం నా దురదృష్టం. ఎందరో రాకుమారులు తన్ను పొందాలని ఆత్మత్యాగం చేసుకున్నారు. అందుకని ఇక్కడికి సమీపంలోనే ఒక మణిమందిరం నిర్మించి నన్ను అందులో ఉంచారు. అయ్యో పాపం, నీ యవ్వనం సౌందర్యం అంతా అడగని కాచిన వినులు చేశారు. లేదు లేదు, ఆకురాలి మూడైపోయిన ఈ వనంలోకి వసంతుడుగా వచ్చారు. ఈ చెట్లతో పాటు నా హృదయం చిగురించింది. ఇన్నాళ్ళ నా వేదన మీ రాకతో ఆనందంగా మారింది. ప్రసూన, నేనెంత అదృష్టవంతుణ్ణి. ఎందుకని? కలలో కూడా ఊహించని ఈ సంఘటన, నీ పరిచయం, నీ సాంగత్యం. అది నా అదృష్టం. చూసి చూడడంతోనే నన్ను నా హృదయాన్ని దోచుకున్నారు. ఇక మిమ్మల్ని ఎప్పటికీ విడువను. అదే భాష నేను చేస్తున్నాను. నిన్ను నేను ఎన్నటికి విడువను. నిన్ను వివాహం చేసుకుంటాను. నిన్ను నా రాణిగా చేసుకుని ఆనంద డోలికల్లో తేల్చి ఆడిస్తాను. పద. ఎక్కడికి? మా నగరికి. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం పొంది మనం వివాహం చేసుకుందాం. అలాగే. పద. కానీ అనుమానిస్తారెందుకు? ఉన్న మాట చెప్పండి. అమ్మాయి, మా అబ్బాయికి మేనరికం ఉంది. అమ్మా. కుమార, ఎవరో ముక్కు మొహం తెలియని చిన్నదాన్ని తీసుకొచ్చి. అమ్మా, నేను ప్రసూనను మనసారా ప్రేమిస్తున్నాను. ఏమైనా సరే ఆమెనే పెళ్లి చేసుకుంటాను. మీరు అంగీకరించాలి. ఏమంటారు నాన్నగారు? అలాగే శశాంక, నీ ఆనందం కంటే మాకు కావాల్సింది ఏముంది నాయన. కానీ ముందు ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏమంటావమ్మా? ఎలా తెలుస్తుంది? తెమ్మనుకోకుండా మీరు మా నగరానికి వస్తే తప్పకుండా ఇవాళ బయలుదేరు. ఎంతో అద్భుతంగా ఉంది ఈ మహలు. ఐశ్వర్యానికి తగిన అంతస్తు ఉంది. మా నాన్నగారి కట్టడి వల్ల ఈ మందిరంలోకి ఒక్క మగ పురుగు కూడా రావడానికి లేదు. ఈనాటికి ఈ మందిరంలో పురుష ప్రవేశం జరిగింది. వీరు నాకు కాబోయే అత్తమామలు. వీరికి సేవ చేయడమే మీ బాధ్యత. ఏమైనా లోటు జరిగిందా జాగ్రత్త. దయచేయండి. నా తల్లిదండ్రులు తప్పక అంగీకరిస్తారు. నా జీవితం ధన్యమవుతుంది. మీకోసం ప్రత్యేకమైన మందిరం ఉంది. వస్తారా? నీతో నరకానికైనా నవ్వుతూ వస్తాను. నరకం కాదు, స్వర్గం. రండి. ప్రసూన, ఇది స్వప్నమా సత్యమా?
ఎందుకు వచ్చింది నీకు అనుమానం? నిన్ను చూస్తుంటే పారవశ్యం కలుగుతోంది. ఎంత చూసినా తనివి తీరడం లేదు. నా మీద మీకంత అభిమానం ఉన్నందుకు ధన్యురాలి. మీ ఆనందమే నా ఆనందం. నీకోసమే ఈ అందం, ఈ యవ్వనం, ఈ జీవితం. ప్రసూన, నిజంగా నేనెంత అదృష్టవంతుని ప్రసూన. అలసిపోయినట్లున్నా. నిద్ర వస్తుందా? నిద్ర? నిన్ను చూసిన నా కళ్ళకు నిద్ర ఈనాడో దూరం అయిపోయింది. చమత్కారంగా మాట్లాడుతున్నారే. పూజకు వేళైంది, క్షణంలో వస్తాను. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే విశ్రమించండి. వీరికి కావాల్సిన సదుపాయాలు చూడండి. అందరూ పోండి. ప్రియా, మోహన, రా. నా కనులు పరువెత్తు ఉన్నాయి. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నన్ను నీలో కలుపుకో. నీ నాటకం నాకు తెలిసిపోయింది. ఏమన్నా? నువ్వు నరమాంస భక్షకివి. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో కూడా తెలుసు. తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసా? ప్రేమ? నీలాంటి రాక్షసుకి ప్రేమ కూడానా? నా కోరిక తీర్చు. నన్ను నీలో కలుపుకో. నిన్ను చూస్తేనే ఒళ్ళు మడుతోంది. నీ కోరిక తీర్చాలా? నా కంఠంలో ప్రాణం ఉండగా పని జరగదు. అమ్మా, నాన్న! పిలిచేవారు ఆయన? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వెళ్ళలేదు. పదండి. ఆగు. వెళ్ళిపోతావా? ఎక్కడికి పోతావు మూర్ఖుడా? నన్ను, నా ప్రేమను నిరాకరించిన నిన్ను ఏం చేస్తానో చూడు. ఏం చేస్తానని? ఏం చేస్తానా? జై కరారా. అయ్యో, కాళ్ళు, నా కాళ్ళు! కుమార, అయ్యో, ఎంతగా పట్టింది ఆయన. నా కాళ్ళు! నీ కాళ్ళు అవి ఇప్పుడు రాళ్ళురా. నీవిక కదల్లేవురా. నా కుమారుడు ఎందుకు విసిస్తున్నావు? అయితే నా కోరిక తీర్చమని చెప్పండి. రాక్షసి, మా ప్రాణాలు పోయినా మేము సమ్మతించం. అలాగా? అయితే అనుభవించండి. జై కరాళ. అమ్మా, నాన్న, పిశాచి, నీకు మేమేం ద్రోహం చేశాను? నాపై ఉండే పగ మా తల్లిదండ్రుల మీద సాధిస్తావా? సాధిస్తాను, ఇంకా సాధిస్తాను. ఎలాగో తెలుసా? నీవు సమ్మతించేదాకా భోజనం పెట్టే ముందు నీ బంగారు నేను మద్దారం ముద్దైపోయేలా ఈ కొరడాతో కొడతా. కెంపుల్లా రక్తం బొట్టు బొట్టుగా జారుతుంటే చూసి నాట్యం చేసి ఆనందిస్తా. నీవు సమ్మతించేదాకా నీకే నరకం తప్పదు. ఇది నా విషాదగా. ఏమిటి ఈ సువాసన గుబాళింపు? అదే ఆ మాయావి అదృశ్యమై వస్తుంది. వెళ్ళిపోండి, మీకు కూడా నా గతి పట్టే ముందు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎంతటి పిచ్చివాడివి, ఎంతటి అవివేకివి రాకుమారా! అంతటి అతిలోక సుందరి వలచి వరించి వస్తే కాదని కాలదన్నుకుంటావా? అలాంటి అమర సుఖాన్ని కాలదన్నుకునే వాడెవడైనా ఉంటాడా? అవకాశాన్ని దారపరుచుకునే వాడెవడైనా ఉంటాడా?
ఆగిపోయావే స్వాగతం ఇస్తున్నా. రా, దగ్గరకు రా. స్వర్గ సుఖాలను చవి చూడు. ఇది స్వప్నమా? రోమాంచితంలో తన్మయం కలిగించేది స్వప్నమైతేనే. రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎవరు నువ్వు? పిచ్చివాడ, నీవెవరవని నేను అడిగానా? ఆలోచనలు అవివేకులకే వదిలిపెట్టు. వృధా కాలయాపన చేయకు. రా. ఓ, ఎంత అందంగా ఉన్నావు. కళ్ళు మిరుమిట్లు కొలిపే అందాల రాశి. ఎంత తీయగా మాట్లాడుతున్నావు. అబ్బా, నా మనసుకు నచ్చిన చక్కని వాడివి, చమత్కారివి. ఇన్నాళ్లకు దొరికావు. నేను నీకు నచ్చానా? నీ నడకలో వయ్యారాలు ఒలుకుతున్నాయి. నీ కళ్ళల్లో కోటి దీపాలు వెలుగుతున్నాయి. ఏ అలా తుల్లిపడ్డావే? క్షమించు సుందరి, నీ సోయగం చూచి నన్ను నేనే మర్చిపోయాను. నీకు రాబోయే ప్రమాదం కూడా మర్చిపోయాను. నాకు ప్రమాదమా? ఏమిటా అర్థం లేని మాటలు? అవును సుందరి, నీవెవరివో నాకు తెలియదు. అమాయకురాలివి, అపరిచితురాలివి. అసామాన్యమైన ఇటువంటి అందగత్తెను క్షణికమైన నా ఆవేశానికి బలి చేయటం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపో. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటి నీ భయం? ఎందుకు నీ అనుమానం? సుందరి, ఏమని చెప్పను? నేను ఒక హతభాగ్యుడిని, ప్రేమకు నోచుకునే దుఃఖజీవి. అంటే ఏమని చెప్పను, ఎలా చెప్పను? నా కవిగిరిలో ఏ సుందరి చేరినా భస్మమైపోతుంది. నేనందరిలాంటి సామాన్య మానవుని కాను. అంటే నా ప్రాణాలంత సులభంగా పోవు. పిచ్చిదా, క్షణికమైన ఆనందం కోసం మరణాన్ని కౌగిలించు. పిచ్చివాడ, నాకు మరణమా? నా సూక్ష్మ ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడుంటుంది? ఈ శరీరంలో ఉంటుంది. కాదు, జయకరాణ. ఏమిటిది? ఇదే నా సూక్ష్మ ప్రాణం. నిజంగానా? విచిత్రంగా ఉంది. ఏది? ఇందులో నిజంగా నీ ప్రాణం ఉందా అని. ఓ, నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నీ జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉంది. ముందు బంధించిన శశాంకుణ్ణి, అతని తల్లిదండ్రుల దౌర్భాగ్య స్థితి నుంచి తప్పించు. అంతా మోసం. నిన్ను ఏం చేస్తాను చూడు. లే లే లే. ముందు వాళ్ళని తప్పించు. నీ పుణ్యం ఉంటుంది. నన్ను వదిలిపెట్టు, వారిని మార్చేస్తాను. మార్చే. టింబోరి మారం కాప్రదాయ. మా నాన్నగారి అంతత్వానికి కూడా కారణం నువ్వేనా? నేను కాదు. మరెవరు? అది రుద్రాక్షుడు అనే మాంత్రికుడు చేసిన ఘోరం. వాటిని నిరోధించే మార్గం ఏమిటి చెప్పు. నాకు తెలీదు. తెలీదు. నాకు తెలీదు. 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 దృష్టి వచ్చే మార్గం చెప్తాను. చెప్పు. మంజరి ద్వీపంలో ఉన్న మరకతి మణి వల్లనే మళ్ళీ దృష్టి వస్తుంది. మంజరి ద్వీపం అదెక్కడుంది? సప్త సముద్రాలు దాటాలి. దీనితో మాటలేమిటి? అదేమిటి? దీని ప్రాణం. ఈ పిశాచిని ఇంకా ప్రాణాలతో ఉంచావా? నిజంగా కుమార, ఎందుకు ఈ కికారణ్యంలో ఇలా అల్లాడుతున్నావు?
ఏమని చెప్పను స్వామి, ఉన్నతాశయాలు మానవాతీతమైన లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరాను. సప్త సముద్రాలు దాటి మంజరి ద్వీపం చేరి మరకతమణిని సాధించాలి. దానికి మార్గం చెప్పగలరా స్వామి? అసాధ్యాన్ని సాధించాలని యత్నిస్తున్నావా నాయన? మానవ శక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు స్వామి. నిన్ను సప్త సముద్రాలు దాటించి మంజరీ ద్వీపం చేరుస్తాను స్వామి, కానీ సందేహిస్తున్నారే స్వామి? ఆనతీయండి స్వామి. ఏమీ లేదు. మరకతమణితో పాటు ఒక మాణిక్య వీణ ఉన్నది. ఆ వీణ కోసం దశాబ్దాలుగా నేను తపస్సు చేస్తున్నాను. ఆ వీణను తెచ్చి నాకు ఇస్తానంటే నిన్ను మంజరీ ద్వీపం చేరుస్తాను. ఓ, తప్పకుండా ఇస్తాను స్వామి. అయితే ప్రమాణం చేయి. నా గురుదేవుల మీద ఆన. సంతోషం. ఎవరు మీరు? మా గురువు గారు రుద్రాక్షల వారు, వారి శిష్య ప్రమాణాల. వాడి పేరు చెక్కుమికి, నా పేరు లక్కుమికి. అలాగా, సంతోషం. ఈ అరణ్యంలో ఆందోళన అనే ఒక అబ్బాయి కనిపించాడా? ఆందోళన బక్కపావుగా పొలలాగా ఉంటాడు, కాస్త పట్టి వెగ్గి పళ్ళు, చుక్కి రావడలు, వంకరకాయలు. చూసారా మీరు? చూడటం ఏంటి? ఎంతసేపు చూసి ఇలా వచ్చాం. అదిగో ఆ గుహలో ఉంటాడు. ఎందుకు? అతనితో చిన్న పని ఉంది, నన్ను అక్కడ తీసుకువెళ్తారా? తప్పకుండా రండి రండి. మీతో వనదేవత మాట్లాడాలట, వచ్చారు. వనదేవత? హంస, నువ్వా ఇక్కడ కట్టొచ్చా? అయ్యో, ఏమిటి గతి? ఈ పంచం ఏమిటి? మోసపోయినా చెప్పు. తగిన పాఠం చెప్తారా నాకు? పట్టుకో. వదలనంటే చూడు, నిన్నేం చేస్తాను? పెళ్లి కాని పిల్ల అందమైన సుందర కపాలిని కప్పిస్తే అబ్బా, అభిస్తుంది. రాలే. పాపం, వాళ్ళు ఎందుకు అలా అవస్థ పెడతావు? వాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. ఎంత మంచి అదృష్టం ఇది. ఒరే తత్తమ్మల గారు, ఆవిడ చేత నేను ఒప్పిస్తానుగా. వదలండి వదలండి. ఎంత మంచి వాళ్ళు లాగున్నాడు అబ్బాయి. అబ్బాయి మాట అన్నా వినుపో. రా. మరే రా. కప్పాలి. ఏమిటి? ఈయన పొడుస్తాడా? ఆ వరం ఈయన ఒక్కడికి అయిపోదు. అవును రోయ్, ఆ కత్తి నా చేతికి నేను పొడుస్తా. పాప, ఎంత అతరాని ఇది. నేను పొడుస్తా. ఏమిటి పోట్లాట? కాట్ల కుక్కల్లాగా. నేను పద్ధతి చెప్తాను, అలా చేయండి. పొలం ఇద్దరికి దక్కుతుంది. ఏమిటమ్మా ఇది? చెప్పమ్మా. ఈ కత్తి నువ్వు తీసుకో. ఇలా రా. నేను మధ్య నిలబడతాను. హోం హ్రీం ఫట్ అంటాను. ఫట్ అనగానే మీరిద్దరు ఒకేసారి కత్తులతో పడవాలి. దాంతో పని పూర్తయిపోతుంది. ఎంత మంచి పావురా. ఎంత మంచి అమ్మాయిరా. ఏ సిద్ధమేనా? ఇదిగో జాగ్రత్త, గురి తప్పకూడదు. హోం హ్రీం ఫట్. ఒకరిని అడిగితే ఇద్దరినిచ్చావు. నీకేం కావాలో కోరుకో. మా ఆందోళన విడుదల కావాలి. దలే దలే. మొక్కవయ్యా, మొక్కు. అమ్మాయి, ఇంకొక వరం కోరుకో. మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్లే మార్గం. అదుగో మర్కటాసనం. అది ఇచ్ఛాయానం. దానిపైన ఎంతమంది కూర్చున్నా ఇంకొకరికి స్థలం ఉంటుంది. బిడ్డలారా, శుభం కలుగుతుంది. వెళ్ళిరండి.
ఎన్నాళ్ళకు ఎంత ఆశ్చర్యం! అమ్మా, మాకు శాప విముక్తి కలిగించి మా ఆలుమగల్ని మళ్ళీ కలిపాం. నీ మేలు మర్చిపోలేం, నీ రుణం తీర్చుకోలేం. ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ మీరెవరు? ఏ శాపం వల్ల మీరు ఇలా అయ్యారు? అమ్మా, మేం విద్యాధర దంపతం. ఒకనాడు విలాసయాత్ర చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న ఒక ఋషిని చూశాం. చిక్కి శల్యమే ఉన్న అతని శరీరాన్ని, గడ్డాలతో మీసాలతో కప్పబడి ఉన్న అతని ముఖాన్ని చూసి మేం పరిహాసం చేశాం. అందుకు అతను కోపించి కేళి విలాసాలతో కన్ను మిన్ను కానక జంతువులుగా ప్రవర్తించిన మీరు అన్యోన్నతి లేక జాతి విరోధం కలిగి చూడగానే పైన బడి పీకు చంపుకు తినే పిల్లి ఎలుకలుగా మారి వియోగాన్ని అనుభవించమని శపించాడు. మేమతన్ని క్షమించమని వేడుకొని విమోచనకై కాళ్లా వేళ్లా పడి ప్రార్థించగా ఎలుకగా ఉన్న నా తోకను పిల్లిగా ఉన్న నా భార్య కొరకగలిగినప్పుడు మాకు శాప విముక్తి కలుగుతుందని అనుగ్రహించాడు. ఈనాటికి నీ వలన అది సాధ్యమే. మా పూర్వ రూపాలు మాకొచ్చాయి. నీకేం కావాలో కోరుకో. మీ శాప విముక్తికి కారణమైన నా శాపాన్ని కూడా తొలగించండి స్వామి. స్వామి, అది మా శక్తికి అతీతం తల్లి. ఇక్కడికి తూర్పుగా 10 యోజనాల దూరంలో అంబసరోవరం ఉన్నది. అక్కడ స్నానం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది. ఇంకా మాకు సెలవు. శుభమస్తు.
శభాష్ రాకుమారా, శభాష్. నీ చేతుల్లో నాకు విముక్తి లభించింది. చాలా సంతోషం. అయినా మాణిక్య వీణను మాత్రం ఆ రుధిరాక్షుడి చేతికి అందనివ్వు. ఇచ్చావా సర్వనాశనం తప్పదు. ఆ మాణిక్య వీణ కోసం వాడు తలక్రిందులా తపస్సు చేస్తున్నాడు. చాలా చిత్రంగా ఉంది. ఆ చిన్న వీణ కోసం మాంత్రికుడు అంత కష్టపడాలా? అవును, వాడు గురుద్రోహి. అది ఆ గురుదేవుల శాపం. రుధిరాక్షుడు శ్రద్ధానందుల దగ్గర శిష్యుడిగా చేరి మాయ విద్యలను అభ్యసించి ఒకనాడు తన సూక్ష్మ ప్రాణాన్ని మాణిక్య వీణలో పదిలపరిచి గురుదేవ, వృధాగా భరణిలో ఉంచి పూజించే మరకతమణితో నేను సర్వలోకాధిపతినే. దుష్టుడా, నేనేం చేస్తానో చూడు. నన్నేమీ చేయలేరు. గురుదేవ, మీ విద్యలన్నీ నాకు నేర్పారు. నా ప్రాణాన్ని మాణిక్య వీణలో భద్రంగా పొందుపరిచాను. నన్ను మీరు ఇంకేమీ చేయలేరు గురుదేవా. అవివేకి, అన్ని విద్యలు నేర్పాను, కానీ సర్వోత్కృష్టమైన తామసిని విద్య మాత్రం నీకు దత్తం చేయలేదు. విద్యేశక గురుదేవా, అదేమిటి? నీ వంటి గురుద్రోహులు ఉంటారని మాకు తెలుసు. విద్యేశక, ఈ గురుద్రోహి ప్రాణాలు ఉన్న మాణిక్య వీణను, ఈ మణిని సప్త సముద్రాల నడుమ మంజరీ దీవిలో భద్రంగా కాపాడు. తెలిసినదా? స్వామి, నాకెన్నాళ్ళు ఈ నరకబంధనం? వితీర్షక, యోగ్యుడైన మానవుడు నిస్వార్థంగా జీవకారుణ్య ప్రయోజనం కోసం ఈ మణిక ఏనాడు వస్తాడో ఆనాడు మీకు శాప విముక్తి కలుగుతుంది. ఉన్న వాటితో లేనిదాన్ని సాధించే ప్రజ్ఞ నాకు ఉంది. నేనే ఆ తితీర్షకుడు, శాపగ్రస్తుడు. విధిరాక్షుడు ఆనాటి నుంచి ఈ మాణిక్య వీణను, ఈ మణిని సంపాదించాలని ప్రయత్నించి విసిగిపోయాడు. సన్యాసి వేషంలో నిన్ను ఈ చోటుకు తీసుకువచ్చిన వాడు కూడా ఆ రుధిరాక్షుడు. అతనికి మాణిక్య వీణ ఇస్తానని మాట ఇచ్చాని, ఇచ్చిన మాట తప్పలేదు. ఎంత పని చేశావు? ఇది వాడి చేతికి చిక్కిందా? ఇక వాడి అత్యాచారాలకు అంతే ఉండదు. సరే, ఇదిగో ఇందులో పాదరక్షలు ఉన్నాయి. పాదరక్షలు నీవు కోరిన చోటుకి తీసుకువెళ్తాయి. రాకుమార, నీకు జయం కలుగుతుంది. వెళ్ళిరా.
నువ్వెంతటి దుర్మార్గుడివైనా ఎంతటి స్వార్థపరుడివైనా మరకతమణి సాధించడంలో నాకు సహాయపడ్డావు. ఇదిగో నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ మాణిక్య వీణ నీకు ఇస్తున్నాను. తీసుకో. బుద్ధి కలిగి మసలు. మరకతమణి నాకు దక్కకుండా చేసిన వీడు ఈ రుధిరాక్షని గుప్పెట్లో నుండి ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఇంకా అటువైపు చూడరా, పిల్లని చూడరా. అవునే గారు, ఆడపిల్లే. భలే అందంగా ఉందండి. ఎట్ట ఎవరు లేకుండా ఒంటరిగా వస్తుంది అని చెప్పమా. ఇదే వస్తుంది గారు, ఇదే వస్తుంది. ఇంకా ఈ పిల్లని కానీ మన నవాబు గారికి నజరాన ఇస్తే మనకి లక్షలు. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నేను చాలా దూరం నుంచి నడిచిస్తున్నాను. ఇక్కడెక్కడో అంబ సరోవరం ఉందట, అక్కడ దాటిస్తా మీకు. అంబ సరోవరం ఉంది. మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. అలాగే మీకు పుణ్యం ఉంటుంది, నన్ను కూడా అక్కడ తీసుకెళ్తారా? అదెంతో పని. మేమేం మొయ్యేలా చెయ్యాలా? బండి ఉంది, ఇంకెద్దు కూడా ఉంది. రమ్మరా. ఇదేమిటి, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అంబా సరోవరం వెళ్ళడానికి నవాబు గారికి అనుమతి కావాలి. అనుమతి వాళ్ళు పంపరు. నువ్వేం భయపడుకోగలా, నువ్వు ఇక్కడే ఉండు. మేము వెళ్ళి అనుమతి పత్రం తీసుకుని వస్తాం. సలాం నవాబు గారు. సలాం. మది కోసం తెచ్చారు. అచ్చా, బహుత్ అచ్చా. బహుమానం తీసుకోబే. ఇంకా చచ్చిడి తెచ్చావు, పెద్ద బహుమానం ఇస్తా. సుందరి, క్యా ఖూబ్సూరత్. అరే నువ్వు చుండిపోయావు. బయటనా? అనుమతి పత్రం ఇచ్చారా? అనుమతి పత్రం? क्या अनुमति पत्रम है जी? हाँ, इतना తీసుకొని పోయినారు, బహుమతి తీసుకొని పోయినారు. सुंदरी, मेरे महल को चांद से जैसा వచ్చినావు. मेरे दिल को सुहाना बन जाओ. साहिब गारू, क्या साहिब गारू? मादी पर अली बादशाह जंग बहादुर. బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? प्यार करो, ప్రేమ చూపించు, నాచో, గావో. అంగీకరించకపోతే? ఖామోష్. ఈ అలీ బాదశాహ్ జంగ్ బహాదూర్ పైసా ఇచ్చి కొనుక్కున్నాడు. खूबसूरत आगपोते नीदी मधुरी अंके पुष्टि पड़ेస్తాడు. నీది खूबसूरत ముక్కు చెక్కి పడేస్తాడు. నీది గులాబ్ గలాంటి పిల్లలు కత్తిరించి పడేస్తాడు. నేను చేయమంటావు? ఆడమంటావా? ఆడు, నాచో, గావు. क्या रे माया शैतान एलका माटल बोलता है. मैं मर गया रे. నీకేం భయలేదు నవాబు. నేను శాపం వల్ల ఇలా అయిపోయాను. నన్ను అంబ సరోవరంలో స్నానం చేయిస్తే ఈ శాపం పోతుంది. మళ్ళీ నా రూపం నాకు వచ్చేస్తుంది. ये क्या है? सच? निजम? అవును నవాబు. अरे क्या खूबसूरत सुंदरी. నువ్వు ఎల్క అయిపోతే మాది ఇష్టం తిరేది ఎట్లా? అచ్చా అంబర్ సరోవర్ చలోనా. మాత, నీ కరుణాబలం వల్ల మంజరీ ద్వీపం నుంచి మరకతమణిని సాధించి తెచ్చాడు. ఇక బాలుని బ్రతికించే భారం నీది. మాత, ఇదిగోనమ్మా మీ బిడ్డ. ఈ జన్మలో మరి చూడలేమనుకున్న మా చిరంజీవికి పునర్జన్మ నచ్చి తీసుకొచ్చావు. నీ మేలు మర్చిపోలేము నాయన. మహారాజ్,
దైవికంగా నా చేతుల్లో జరిగిన ఘోరం దైవికంగానే తప్పింది. నేను నిమిత్తమా? सुंदरी, ये है अंबा सरोवर, इसमें स्नाనం చేయి. నీది శాపం పోవాలి, మాది తాపం తీరాలి. మేము ఇక్కడ ఉంటూనే ఉంటాం. వెళ్ళు. సుందరి, బాబు నీళ్ళు చల్లగా హాయిగా ఉంది. స్నానం చేస్తా. తల్ల పానీని స్నానం చేస్తే మాకు జలుబు చేస్తుంది. మాది స్నానం మాసంకి ఏక్ దఫా. ఇప్పుడు మొహం కడుక్కుంటాం. అందుకే ఈ కంపు. బాగా స్నానం చేయకపోతే నీ దగ్గరికి ఎవరు వస్తారు? ఏ మాటకే సుందరి, వచ్చా స్నానం చేస్తాం. బయట ఇడిచి వస్తాం బట్టలు. ఆకాశంలో ఎగురుతున్నంత సేపు ఎంతో హాయిగా ఉంది కదా. అంతే గిన్నా చివరకు భూలోకం మీదకి దిగి రావాల్సిందేగా. పద్మా, పద్మా, నువ్వా? నేనే సుందరి. ఆడి గాడిదిన్నర గాడిగా మళ్ళీ మాయం చేసి తీసుకుపోయావా? అలా నోరు తెచ్చి చూస్తూ నిలబెడతానే. పోతు నీకు ఎమ్మడుతా. పద పద. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఎలా వస్తేనే రుద్రాక్ష అనే మాంత్రికుడు. రుద్రాక్షుడు? అవును, మళ్ళీ మా కళ్ళ ముందే రాకుమార్ని మాయం చేసి తీసుకుపోయాడు. రాకుమారిని తీసుకుపోయాడు.
అతని సూక్ష్మ ప్రాణం ఉన్న మాణిక్య వీణ దేవి పాతాళ వద్ద దాచాడు. దాన్ని ధ్వంసం చేస్తేనే వీడికి మరణం. నాకు దృష్టి వచ్చేసింది. నాయన యశోవర్ధన, నిన్ను కన్నందుకు నాకు కన్నులు ఇచ్చావు నాయన. ఈయన ఎవరు? మీ కాబోయే కోడలు ధర్మతేజ భూపతి కుమార్తె. అలాగా? అయితే ఈ ఆనంద సమయంలో మన ఆత్మీయులందరికీ ఆహ్వానాలు పంపించండి. ఆగిపోయిన వివాహం జరిపిద్దాం. ప్రభు, పనిలో పని ఆ వివాహంతో పాటు మా వివాహం కూడా అవశ్యం జరిపిద్దాం. నాయన యశోవర్ధన,